హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళ మన స్పెషల్ స్వీట్ రెసిపీ వచ్చేసి మాక్రోని పాయసం. చాలా బాగుంటుంది. పిల్లలైతే భలే ఇష్టంగా తింటారు. పిల్లలే కాదుండోయ్, పెద్దవారికి కూడా భలే బాగా నచ్చుతుంది. ఎప్పుడు మాక్రోని పాస్తాతో మసాలా పాస్తా కాకుండా ఓసారి ఇలా స్వీట్ పాయసం ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సాఫ్ట్గా, రుచికరంగా, తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ పాస్తా పాయసం ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ఆ తర్వాత ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మన లేటెస్ట్ వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు. మరి ఈ స్వీట్ మాక్రోని పాస్తా పాయసం చేయడానికి ముందుగా మాక్రోని పాస్తాను తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి మాక్రోని పాస్తా లేకపోతే మామూలు పాస్తాతో కూడా ఈ పాయసం చేయొచ్చు. ఇక్కడ నేను 1 కప్పు వరకు మాక్రోని పాస్తాను తీసుకున్నాను. ఇప్పుడు వీటిని సగం వరకు వేరొక గిన్నెలోకి తీసుకుందాం. ఇలా తీసుకున్న సగం మాక్రోని పాస్తాను కాస్త క్రష్ చేసి తీసుకుందాం. ఇలా ఏదైనా రోట్లో కానీ లేదా ఒక గిన్నెలో కానీ వేసి చితగ్గొడితే ఇలా ముక్కలు ముక్కలుగా అవుతాయి. ఇలా క్రష్ చేసినట్టుగా దంచి తీసుకోండి. ఇలా క్రష్ చేసి తీసుకోవడం వలన పాయసం టేస్టే కాదు, టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పాస్తాను రెడీ చేశాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని వేడి చేయండి. నెయ్యి వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పుల్ని వేసి ఫ్రై చేసుకుందాం. జీడిపప్పు పలుకులు ఇలా కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్లను వేసి బాగా ఫ్రై చేయాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి మాక్రోని పాస్తాను వేసి ఫ్రై చేసుకుందాం. క్రష్ చేసిన పాస్తాను కూడా ఇందులోనే వేసి ఫ్రై చేయాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2-3 నిమిషాలు మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేయాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 1/2 లీటర్ పాలను తీసుకొని వేడి చేసుకుందాం. పాలు ఇలా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మనం ఫ్రై చేసి పెట్టిన మాక్రోని పాస్తాను వేసి కలపండి. ఇప్పుడు మూత పెట్టి 5 నుండి 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. ఇక్కడ నేను 6 నిమిషాల తర్వాత చూస్తున్నాను. పాస్తా ఉడికిందో లేదో ఇప్పుడు చెక్ చేసుకుందాం. చూడండి, పాస్తా అనేది సాఫ్ట్గా ఉడికింది. ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాతే ఇందులో షుగర్ని యాడ్ చేసుకుందాం. షుగర్ వచ్చేసి ఇక్కడ నేను 6 టేబుల్ స్పూన్ల వరకు పంచదారను తీసుకున్నాను. లేదా మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే మరొక టేబుల్ స్పూన్ వరకు చక్కెరను పెంచుకోవచ్చు. ఇప్పుడు ఇందులోని చక్కెరను ఈ పాయసంలో సగం వరకు యాడ్ చేయాలి. మిగతా సగం ప్రాసెస్ని నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇలా చక్కెర యాడ్ చేశాక ఈ ప్యాన్ని మరో పక్కన ఉడకడానికి పక్కన పెట్టి వేరొక ప్యాన్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మిగిలిన చక్కెరను వేసి క్యారమెల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మనం క్యారమెల్ చేసి పాయసంలో వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ చక్కెరను అదే పనిగా కలపకుండా కాస్త మెల్ట్ అయ్యేంత వరకు అలాగే వదిలేయండి. చక్కెర ఇలా కొంచెం మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాక కంటిన్యూస్గా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ప్రిపేర్ చేయాలి. ఈ చక్కెర మాడిపోతే పాయసం అనేది చేదొచ్చేస్తుంది. కాబట్టి ఈ క్యారమెల్ మాడిపోకుండా లో ఫ్లేమ్లో లేదా మీడియం ఫ్లేమ్లో మీ వీలును బట్టి క్యారమెల్ని ప్రిపేర్ చేయండి. చూడండి, చక్కెర అంతా మెల్ట్ అయిపోయింది. ఈ క్యారమెల్ మాడిపోకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా ఒకసారి కలిపాక పక్కన ఉడకడానికి పెట్టిన పాయసాన్ని తీసుకొని ఇందులో క్యారమెల్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇలా క్యారమెల్ని వాటర్ని యాడ్ చేశాక ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. 3 నిమిషాల తర్వాత చూడండి, మన మాక్రోని పాస్తా పాయసం ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే.
మరీ చిక్కగా కాకుండా అలా అని పల్చగా కాకుండా రెడీ అయింది. మీకు ఒకవేళ ఈ పాయసం కాస్త పల్చగా కావాలంటే మరికొంచెం పాలనైనా ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇది చల్లారాక మరీ ముద్దలా రాకుండా పెరుగులా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని అలాగే ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ ఇలాచీ పొడిని వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాయసాన్ని సర్వ్ అవుట్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా నోరూరించి రుచికరమైన మాక్రోని పాయసం రెడీ అయిపోయింది. ఇలా చాలా సింపుల్గా ఇంట్లోనే పిల్లలకు నచ్చేలా పెద్దవారు మెచ్చేలా ఈజీగా చేసి పెట్టొచ్చు. మీరు ఓసారి ట్రై చేయండి, మీకు కూడా భలే బాగా నచ్చుతుంది. ఎప్పుడు మనం పాస్తాతో మసాలా పాస్తా కాకుండా ఓసారి ఇలా స్వీట్ పాయసాన్ని కూడా చేసుకొని రుచి చూడండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ పాయసం రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంట్లో ఓసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కూడా అందించగలరు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.